హలో అందరికీ. నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తా అని ఒక స్వీట్ కామెంట్ వచ్చింది. అండ్ ఆ వ్యూవర్ చెప్పిన రిక్వెస్ట్కి రెస్పాండ్ చేస్తూ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ హౌ ఐ ఎడిట్ మై షార్ట్ వీడియోస్ ఈజీలీ యూజింగ్ ఇన్షార్ట్ యాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేసి అందులో నా షార్ట్ వీడియో క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేస్తాను. దెన్ ఐ స్టార్ట్ ఎడిటింగ్. నెక్స్ట్ ఇన్షార్ట్లో కింద ఇన్షార్ట్ అని వాటర్ మార్క్ వస్తుంది, అది ఫ్రీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా చూడాలి, ఒక 30 సెకండ్స్ అట్లా ఉంటుంది. అవసరం లేని పార్ట్స్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేస్తా. బ్యాక్గ్రౌండ్లో ఒరిజినల్ వాయిస్ ఉంటే ఆడియోని వాల్యూమ్ని మొత్తం 0కి డిక్రీజ్ చేస్తా. అప్పుడు మనం ఏమైనా వాయిస్ ఓవర్ ఇస్తే సపరేట్గా ఫోన్లో వాయిస్ చెప్పి ఇందులో మ్యూజిక్ వెళ్ళి యాడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ ఎలా చేస్తానో చెప్తున్నాను. వాయిస్ ఓవర్ కంటే లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్టర్స్ వెళ్ళి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవసరం ఉంటే అడ్జస్ట్ చేస్తాను. అండ్ ఏదైనా క్లిప్స్కి కొంచెం స్లో మోషన్లో కావాలి అంటే స్పీడ్లో అడ్జస్ట్ చేసుకొని స్లో మోషన్ పెట్టుకోవచ్చు. అండ్ కింద క్లిప్స్ పైన టైమర్ లాగా చిన్న సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్ని క్లిక్ చేస్తే ట్రాన్సిషన్స్ ఉంటాయి. అందులో ఒక క్లిప్ నుండి ఇంకో క్లిప్కి చేంజ్ అయ్యేటప్పుడు ఏదైనా ట్రాన్సిషన్ మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్నేమో మనం పే చేయాలి. ఫ్రీ ఉన్న యూజ్ చేసుకోవచ్చు మనం. వన్స్ ఎడిటింగ్ ఈజ్ డన్, వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్లో ఇప్పుడు నేను రెయిన్ పడుతున్నప్పుడు ఉన్న వీడియో కోసం మ్యూజిక్ చూస్తున్నా. సో సెర్చ్లో రెయిన్ రీల్స్ అని టైప్ చేస్తే ఇలా కింద చాలా రీల్స్ వస్తాయి. ఆ మ్యూజిక్ని యూజ్ చేస్తూ యూస్ వీడియో ప్రెస్ చేసి లెఫ్ట్లో కింద గ్యాలరీలో ఇన్షార్ట్లో సేవ్ చేసిన వీడియో సెలెక్ట్ చేయాలి. ఆఫ్టర్ దట్ టెక్స్ట్ యాడ్ చేస్తాను, లైక్ క్యాప్షన్స్. సమ్టైమ్స్ ఎఫెక్ట్ కూడా యూజ్ చేస్తా టు మేక్ ఇట్ లుక్ నైస్. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఐ విల్ సేవ్ ద రీల్. కింద మ్యాటర్ రాసి సేవ్ చేస్తా. సేవ్ చేయకముందే ఆ మ్యాటర్ని ఎక్కడైనా కాపీ చేస్తా. నేనైతే మోస్ట్లీ వాట్సాప్లో ఒక కాంటాక్ట్ సేవ్ చేస్తాను. దెన్ ఇన్స్టాలో పోస్ట్ అయిన షార్ట్ని లింక్ కాపీ చేసి గూగుల్లో స్నాప్ ఇన్స్టా అని సైట్లో పేస్ట్ చేసి డౌన్లోడ్ చేస్తా. డైరెక్ట్ ఇన్స్టా నుండి డౌన్లోడ్ చేస్తే కింద వాటర్ మార్క్ వస్తుంది మన ఇన్స్టా నేమ్తో. సో స్నాప్ ఇన్స్టాలో డౌన్లోడ్ చేసి డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. సేవ్ చేసిన టెక్స్ట్ని డైరెక్ట్ యాడ్ చేస్తా. టెక్స్ట్ ఏమైనా ఎడిట్ ఉంటే చేసుకోవచ్చు. దెన్ అప్లోడ్ చేసేస్తాను యూట్యూబ్లో. ఇక్కడ యూట్యూబ్లో పబ్లిక్ పెట్టొచ్చు ఆర్ టైం షెడ్యూల్ చేసి పెట్టొచ్చు. మోస్ట్లీ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడతా మ్యాక్సిమం. బట్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే షార్ట్ ఎక్కువ రీచ్ కావు అందరికీ అండ్ వ్యూస్ రావు. నేను స్టార్టింగ్లో 2 షార్ట్స్ మా బాబువే అప్లోడ్ చేసిన. ఒకటి 1.7 మిలియన్ పోయింది, ఇంకోటి 1 మిలియన్కి దగ్గరలో ఉంది. సో ఓవరాల్ మనకి 4 మిలియన్ వస్తే మానిటైజేషన్ చేసుకోవచ్చు. బట్ నా బ్యాడ్ లక్ 3 మంత్స్ ఈ వ్యాలిడ్ ఉన్నాయి ఏ షార్ట్ అయినా. సో 3 మంత్స్లో 4 మిలియన్ అవ్వలేదు. సో నాకు వచ్చిన 1.7 మిలియన్ ప్లస్ 1 మిలియన్ రిమూవ్ అయిపోయాయి టోటల్ వ్యూస్ నుండి. సో సీరియస్గా ఛానల్ పెట్టి మనీ ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళు టైంని చాలా యూటిలైజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. వట్టిగా కష్టపడిందంతా ఇలా వేస్ట్ అయితే మళ్ళీ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇప్పుడు మై షార్ట్ వీడియో ఈజ్ రెడీ రీచ్ ఎవ్రీవన్. మీకు ఏమైనా నా వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సేమ్ లాంగ్ వీడియోస్ కూడా ఇన్షార్ట్లో ఎడిట్ చేసి వాయిస్ యాడ్ చేయాలి మ్యూజిక్లో, అంతే. ఇంకా డీటెయిల్గా కావాలి అంటే కామెంట్ ప్లీజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.